మనం సృష్టించుకున్న అంకెలు. సరే అదంటే గ్రహాలు, అది దేవుడి సృష్టి. వాటి గమనం మనిషి మీద, భూమి మీద ఉంటుందని మనకు తెలుసు కాబట్టి నమ్మొచ్చు. మరి ఈ సంఖ్యలను ఎలా నమ్మాలి? అలాగే గ్రాఫాలజీ మన చేతి రాతను బట్టి కూడా మన వ్యక్తిత్వాన్ని, మన జీవితాన్ని, మన భూత భవిష్యత్ వర్తమానాల్ని అంచనా వేయొచ్చు అని చెప్తున్నారు డాక్టర్ మహమ్మద్ అహ్మద్ గారు, దావూద్ గారు. సో వారు గత 45 ఏళ్లుగా ఈ ఆస్ట్రో న్యూమరో గ్రాఫాలజీ మీద అద్భుతమైన పరిశోధనలు, అద్భుతమైన పుస్తకాలు కూడా రాశారు. మనకు వారు తెలుసు. ఎందుకంటే ప్రతి ఛానల్లో, ప్రతి పేపర్‌లో అన్నిట్లల్లో గత 45 ఏళ్లుగా కొన్ని వేల ఆర్టికల్స్ రాసిన వ్యక్తి ఆయన. తన 35 ఏళ్ల పరిశోధనల్ని క్రోడీకరించి మీరు కూడా న్యూమరాలజిస్ట్ అవ్వచ్చు అనే ఒక అద్భుతమైన 440 పేజీల పుస్తకం రాశారు. సో అంతటి మహానుభావుడైన సంఖ్యాశాస్త్రంలో. కాకపోతే నాకు సంఖ్యాశాస్త్రం మీద అవగాహన తక్కువ కాబట్టి ఇవాళ సార్ దగ్గర పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్గా ఉన్నాను సార్. సార్ నాకు న్యూమరాలజీ, గ్రాఫాలజీ జీరో నేను. ఎస్. అంటే మా అయ్యగారులు అయితే చాలా పట్టుకొని చేశారు. జ్యోతిష్యం మీద నేర్చుకున్నారు. న్యూమరాలజీ ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్ సార్. ఎస్, అది నాకు తెలియాలి సార్. అక్కడ కూడా 9 గ్రహాలు ఉంటాయి. ఓకే. ఇక్కడ కూడా 9 అంకెలు, 1 నుంచి 9 జీరో ఉంటుంది. ఓకే. అక్కడ 9 గ్రహాలు ఉంటాయి, ఇక్కడ 9 అంకెలు ఉంటాయి. దీనికి దానికి ఇంటర్ప్రిట్ చేయటం న్యూమరాలజీ అండ్ గ్రాఫాలజీ, న్యూమరాలజీ అండ్ జ్యోతిష్యం ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్. అక్కడ అంకెల యొక్క గమనాన్ని బట్టి చెప్తాం. ఇక్కడ మీకు పుట్టిన తేదీలో ఉన్న అంకెలను బట్టి, మీ నేములో ఉన్న అంకెలు బట్టి, అంటే ఒక్కొక్క ఇంగ్లీష్ అంకెలకి ఒక్కొక్క నెంబర్ ఇస్తారండి. ఆ నెంబర్ల ప్రకారంగా మీరు పుట్టిన తేదీకి అనుగుణంగా, అంటే మీరు ఏ తేదీల్లో పుట్టారో ఆ తేదీల యొక్క నెంబర్లు, దానికి సంబంధించిన గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఉంటుందండి. సపోజ్ 3వ తారీఖు పుట్టారనుకోండి, ఆయనకి గురుగ్రహం యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సార్ అంటే ఫస్ట్ నేను ఒక బేసిక్ ప్రశ్న అడుగుతాను సార్. చెప్పండి. ఇప్పుడు నేను ముందే ఇంట్రోలో చెప్పినట్టుగా గ్రహాలు వాటి గమనాన్ని ఆధారంగా మనం చూస్తాం. సముద్రంలో అల్లకల్లలు కావచ్చు, మనుషులు కూడా నీళ్లు ఉంటాయి కాబట్టి మనము ప్రభావితం అవుతాం. నక్షత్రాలు ఏదో రకంగా మనల్ని ప్రభావితం చేస్తాయి. సంఖ్యలు, అంకెలు అనేవి మనం సృష్టించుకున్నవి సార్. ఇట్లా దానికో సంఖ్య ఉండాలి, దానికో అంకె ఉండాలి అని. అట్లాగే చేతిరాత మనది రాసేది. వీటికి జ్యోతిష్యానికి ఏంటి సంబంధం? జ్యోతిష్ శాస్త్రం అండి అనంతమైన శాస్త్రం అండి. ఓకే. చాలా. మీరు ఇప్పుడు చెప్పారే, సముద్రాలు పౌర్ణమి రోజున సముద్రాలు పొంగుతీయి, అమావాస్య రోజున కొంచెం ఇదిగా బిహేవ్ చేస్తారు. ఇలా ఇంత పెద్ద సబ్జెక్ట్ కాదండి న్యూమరాలజీ, గ్రాఫాలజీ. జ్యోతిష్ శాస్త్రం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి చాలా మన ఋషులు, మహా ఋషులు, యాక్చువల్గా అయితే ఇది శివుడికి, శివయ్యకి, పార్వతీ గారికి జరిగిన డిస్కషన్స్లో వచ్చిన సబ్జెక్టు. సప్త ఋషులకి, పార్వతీ అమ్మవారికి, శివుడికి జరిగిన డిస్కషన్ నుంచి ఈ జ్యోతిష్ శాస్త్రం పుట్టింది. ఆ తర్వాత దీన్ని సప్తఋషి శాస్త్రం అని, భృగునందనాడి అని ఇలా వచ్చేసి ఇది చాలా అద్భుతమైన సబ్జెక్టు. చాలా విషయాలు తెలుస్తాయండి దానికి. దానితో పాటుగా జ్యోతిష్యంతో తల్లి లాంటిదండి. ఓకే. దీంట్లో తల్లి వేరు, అది ఇది పిల్ల వేరు. న్యూమరాలజీ, గ్రాఫాలజీ. ఓకే. అది నేర్చుకోవాలంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా, నేను 40 ఏళ్ళ నుంచి నేర్చుకున్నానండి, ఇప్పుడు కూడా ఏది ఏబిసిడీలు నేర్చుకోవడానికి వీలుగా ఉంది జ్యోతిష్యం. అదే న్యూమరాలజీ సింపుల్ సబ్జెక్ట్, వెరీ ఎఫెక్టివ్ సబ్జెక్ట్, చాలా చాలా ఎఫెక్టివ్ సబ్జెక్ట్ అండి. మీరు న్యూమరాలజీ ప్రకారంగా మీకు అక్షరాలు ఎన్ని కూడా అండి దేవుని సృష్టి అండి. అక్షరాలు కూడా దేవుని సృష్టి. ఈ రైటింగ్ కూడా దేవుని సృష్టి. అంటే దేవుడు ఎవరినో ఒకరు పంపిస్తారు. ఇప్పుడు జ్యోతిష్యం పరాశరుడు రాశాడు. పరాశరుడు కూడా దేవుడు పంపించిన ఒక దూత. ఆ కాలమాన పరిస్థితులకు అవసరమైనట్టుగా కొంతమందిని సృష్టిస్తుంటారు దేవుడు, ఆయన ద్వారా చెప్పిస్తూ ఉంటాడు. అలాగే న్యూమరాలజీ అన్నీ కూడా మనిషి పుట్టుకప్పుడు, అంటే కబాలా సిస్టమ్, అంటే కబాలా అంటే గాడ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద గాడ్. మనం ఇప్పుడు న్యూమరాలజీ అనుకుంటున్నాం కదండి. ఈ న్యూమరాలజీ ఒకటి కబాలా సిస్టమ్, దాన్నే చాల్డియన్ సిస్టమ్, తర్వాత దాన్నే క్యూరో సిస్టమ్ అంటారు. ఇది ఎప్పుడో ఫస్ట్ మనిషి పుట్టినప్పుడే కబాలా సిస్టమ్ ఒకటి వచ్చింది. కబాలా అంటే 4 రకాలు ఉంటుంది కదా సార్ ఇది న్యూమరాలజీ. న్యూమరాలజీలో 2-3 సిద్ధాంతాలు ఉన్నాయండి. ఒకటి కబాలా సిస్టము, దాన్ని క్యూరో సిస్టము, చాల్డియన్ సిస్టమ్ అంటారు. ఆ తర్వాత
BC 373 ఆ ప్రాంతాల్లో పైథాగరస్ అనే మహానుభావుడు. అవును. ఆయన నాట్ ఓన్లీ ఏ మ్యాథమెటిషియన్, ఈజ్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్. ఆయన న్యూమరాలజీ ఆయన కూడా బుక్లో రాశాడు, నేను న్యూమరాలజీని పిరమిడ్లో చూసి నేర్చుకున్నాను అని. ఆయనకున్న టైంలో న్యూమరాలజీని పిరమిడ్స్లో దర్శించినప్పుడు ఆ పిరమిడ్స్లో బొమ్మల రూపంలో న్యూమరాలజీ చెక్కి ఉందంట. అది 108 బొమ్మల రూపంలో ఉంది. నాకు ఉన్న టైం ప్రకారంగా 77 బొమ్మల్ని నేను విశ్లేషించగలిగాను ఆయనకున్న టైం ప్రకారంగా. తక్కిన వాళ్ళు విశ్లేషిస్తారు అన్నాడు. అలాగే 108 బొమ్మలే ఎందుకున్నాయి చూసుకుంటే జ్యోతిష్యంలో కూడా 27 నక్షత్రాలు, నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108. అలాగే ఇది మనిషి పుట్టుక ముందు నుంచే ఒక అద్భుతమైన లింక్డ్ సబ్జెక్ట్. అక్కడ 108 పాదాలు ఉన్నాయి, ఇక్కడ 108 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా 108 నెంబర్ మీద ఎక్కువగా చేస్తారు. మనకు టారో కార్డ్స్ అని ఉంటాయి, అది కూడా ఓషో కార్డ్ అని 77 ప్లస్ ఇంకో ఓషో కార్డ్ అని ఇంకోటి కలిపి 78. ఏది పైథాగరస్ గారు ఏ బొమ్మలను అయితే విశ్లేషించాడో ఏ బొమ్మల్లో ఆ బొమ్మలతోనే టారో కార్డ్స్ అని కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్. అలా ఈ న్యూమరాలజీ అనేది ఓల్డెస్ట్ సబ్జెక్ట్, కాకపోతే వెరీ సింపుల్ సబ్జెక్ట్, వెరీ సింపుల్గా. బాబిలోనియన్ నాగరికత దగ్గర బాబిలోనియా అంటే ఇప్పుడు ఉన్న బాగ్దాద్. ఇప్పుడు కూడా చాలా మందికి ఆశ్చర్యం ఏంటంటే బాగ్దాదులో అంటే ఈ ట్రైబల్స్ ఉంటారే, ట్రైబల్స్ మాట్లాడే లాంగ్వేజ్ సాంస్క్రిట్ అని చాలామంది తెలియదు. అలా ఆ లాంగ్వేజ్ అలా బాబిలోనియాలో పుట్టింది, అలా డెవలప్ అయింది. తర్వాత కొంతకాలం తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మొదలైంది. ఆ తర్వాత ఈ కీరో అనే మహానుభావుడు దీన్ని కొంచెం ఇంకా వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ 1600 నుంచి బాగా ఉంది. ఈయన కీరో అనే మహానుభావుడు దీన్ని చాలా ఉధృతంగా దీన్ని బాగా వాడటం వలన ఆయన కీరో అనే అతను కౌంట్ లూయిస్ హెమెన్ అనే వ్యక్తి జ్యోతిష్యం చెప్పేవాడు. ఆయన ఇండియాలో జైనుల దగ్గర న్యూమరాలజీ నేర్చుకొని ఆయన పేరు కీరో అని మార్చుకున్నాడు. కీరో అని మార్చుకున్న తర్వాత ఆయనకి చాలా పాపులర్ వచ్చింది. దీన్ని మనకి వేదవ్యాసి గారు నవ్వుతే నవరత్నాలు అనే బుక్లో రాశారు. ఆయన కీరో అనే పేరు మార్చుకోగానే పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వచ్చింది. ఆయన కీరో గారు ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్సు ఇలా పెద్ద వాళ్ళకి న్యూమరాలజీ చెప్పేవాళ్ళు. ఎలాగైనా పెద్దవాళ్ళు చెప్పే ప్రెసిడెంట్ గారు న్యూమరాలజీ చెప్పించుకున్నారంటే అందరూ చెప్పించుకుంటారు కదా. అంతేగా జ్యోతిష్యం ఫలానా పెద్ద ఆయన నమ్మాడు అంటే తక్కిన వాళ్ళంతా నమ్ముతారు. పెద్ద ఆయన నమ్మలేదనుకోండి తక్కిన వాళ్ళందరూ కూడా నమ్మరు. జనరల్గా ఇంట్లో ఫాదరు ఏది ఇష్టమైతే పిల్లలకు కూడా అదే ఇష్టం అవుతుంది. ఆయన గారు కీరో అనే అతను 19th century బిగినింగ్లో పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, డాక్టర్స్ ఇలాంటి వాళ్ళందరికీ చెప్పడం వలన చాలా పాపులారిటీ వచ్చింది. దీన్ని మన ఇండియాలో కూడా వాడేవాళ్ళండి. ఆయన నేర్చుకుంది కూడా మన ఇండియాలో జైనుల దగ్గరే నేర్చుకున్నాడు. కాకపోతే దీనికి ఎక్కువగా లేదు. ఆ తర్వాత 19th centuryలో చిన్న బుక్స్ ఉన్నాయి. బుక్స్ ఉన్నా కూడా ఎక్కువగా లేదు. మనకి తమిళనాడులో ఎక్కువగా వాడేవాళ్ళు. తమిళనాడులో అంతకుముందు కూడా చాలా బాగుండేది. చాలా సింపుల్గా పండిట్ లక్ష్మీదాస్ గారని ఒకతను బుక్స్ రాశారు. ఆయన దీంట్లో ఒక విధానం ఏంటంటే ఎన్ అక్షరంతో అంటే ఇకారంతో ఎండ్ అయితే వాళ్ళంతా జీవితంలో బాగా పైకి వస్తారని ఒక సూత్రం ఉంది, పాత సూత్రం. కలెక్టర్, తహసీల్దార్, ఆఫీసర్ ఇలా ఇకారంతో ఎండ్ అవుతే చాలా బాగుంటుందండి. తమిళ గ్రంథాల్లో ఉంది, అంటే ఒరిజినల్గా సంస్కృత గ్రంథాలు. దాన్ని వాళ్ళు అప్పుడే ఆ రోజుల్లోనే తమిళ గ్రంథాల్లో చాలా మంచి గ్రంథాలు ఉన్నాయి ద్రవిడ లాంగ్వేజ్లో. వాళ్ళు అప్లై చేసి ఈ న్యూమరాలజీ ఇండైరెక్ట్గా అప్లై చేసి రామన్, కృష్ణన్, నరసింహన్, సీతారామన్ ఇలా ఎండ్ పెట్టడం వల్ల దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా 1969 వరకు ఆల్ ఐఏఎస్ ఆఫీసర్ తమిళియన్సే ఉండేవాళ్ళు. ఆ తర్వాత అలజడి వచ్చి ఏంది ఒక్కళ్ళకే వచ్చేస్తున్నాయని ఆంధ్ర నుంచి ఎంతమందిని చేయాలి ఏళ్ళని చేయాలి అని ఇలా వచ్చి తర్వాత మారింది. కానీ అందువల్లే పాతకాలంలో చాలామంది 69 వరకు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువగా తమిళియన్స్ ఉండేవాళ్ళు. అలా వాళ్ళు ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అండి.
ఓకే. తర్వాత తర్వాత మన దగ్గర కూడా ఈ పండిట్ లక్ష్మీదాస్ తెలుగు బుక్స్ రావటం కొంతమంది వచ్చిన తర్వాత నాకు తెలిసి మేమే ఫస్ట్ తరం అండి. అవును. నేను 1993 ఆ ప్రాంతాల్లోనే డక్కన్ క్రానికల్లో ఆర్టికల్ రాశానండి. ఉమ్. తర్వాత ఒక అదృష్టం ఏంటంటే నాకు 1995లో మీలాగా గణేషన్ గారని సిటీ కేబుల్ ఉండేది సార్, ఉమ్. లక్కిడి కప్పుల్లో. అవును. ఆయన 1995లో నాకు న్యూమరాలజీ మీద ప్రోగ్రామ్స్ ఇచ్చారు. అప్పుడు అప్పుడే? 1995 నుంచి నేను చాలా ఆర్టికల్స్ రాశానండి, బా. చాలా టీవీ ప్రోగ్రామ్ చేశాను. కాకపోతే నేను కమర్షియల్ ప్రోగ్రామ్ చేయకపోవడానికి నేను రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను కాబట్టి చేయలేదు. అచ్చా అచ్చా అచ్చా. ఇవన్నీ ఆర్టికల్స్ అన్నీ అప్పటి నుంచి రాసుకుంటూ వచ్చాం. తర్వాత 2009-10లో G24 గంటలు ఒక 2 years ప్రోగ్రామ్ ఇచ్చా, డైలీ ప్రోగ్రామ్. దాంట్లో న్యూమరాలజీ గురించి డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది పొద్దున పూట. అవును. అవును. దానివల్ల చాలా అప్పటి నుంచి పాపులారిటీ వచ్చి ఇప్పుడు న్యూమరాలజీ చాలా బాగా వచ్చింది. న్యూమరాలజీ పితామహుడు అయ్యారు అయితే మొత్తానికి. దానికి నేను ఒక బుక్ కూడా రాశానండి. Yes, ఈ చాలా బుక్ బాగుంది. చాలా అవును. పాపులర్ అండి, అన్ని లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అయింది. ఓకే. ప్రతి జ్యోతిష్యుడి దగ్గర ఆ బుక్ ఉంటుంది ఇప్పుడు, అచ్చా. ప్రతి జ్యోతిష్యుడి దగ్గర ఉంటుంది. చాలామంది దీనివల్ల చాలా జీవనం కూడా బాగా, అంటే అదే జ్యోతిష్యం మార్పులు చెప్తే చేర్పుల ద్వారా. ఫీజు కన్నా న్యూమరాలజీ చెప్తే ఫీజు ఎక్కువ. అవునా? Yes. అందరూ జ్యోతిష్యులు న్యూమరాలజీ ఇచ్చేసుకొని దానివల్ల చాలా బాగా డెవలప్ అవుతుంది. వండర్ఫుల్.